చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు అని దైవవాక్యం సెలవిస్తుంది. నువ్వు భయం లేనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావు. దైవికమైనటువంటి సహాయాన్ని నువ్వు పొందుకుంటావు. నీకు సహాయం అనేది దేవుని దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. భక్తుడు అంటారు 121వ కీర్తనలో, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది. మనకి సహాయము మరి కొండల వైపు రకరకాల స్థితిగతుల వైపు మనం చూస్తే సహాయం రాదు. కానీ దైవవాక్యము స్పష్టంగా మాట్లాడుతుందండి, మనకు సహాయం అనేది భూమి ఆకాశమును సృజించిన యెహోవా వలననే నాకు సహాయం కలుగును అని భక్తుడు మాట్లాడుతున్నాడు. అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలిగినటువంటి వారు కనుక ఆయన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని దైవవాక్యంలో వ్రాయబడినటువంటి